2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అమెరికాని బంకర్ బస్టర్ బాంబ్ కావాలని కోరినట్టుగా తెలుస్తోంది. మరి ఈ బంకర్ బాంబ్ అంటే ఏంటి? మనతో పాటు ఉన్నారు వివి రావు గారు, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. వివి రావు గారు, నమస్తే సార్. నమస్తే. ఓకే సార్, అమెరికాని బంకర్ బస్టర్ బాంబ్ ఇజ్రాయెల్ కోరినట్టుగా తెలుస్తోంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బంకర్ బస్టర్ బాంబ్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు మనం యుద్ధంలో స్మాల్ ఆర్మ్స్ అంటే రైఫిల్ లోంచి, పిస్టల్ లోంచి, కార్బైన్ లోంచి, మెషిన్ గన్స్ లోంచి ఫైర్ చేసేది కాకుండా ఆర్టిలరీ షెల్స్ లోంచి కూడా ఫైర్ చేస్తాం. ఈ ఆర్టిలరీ షెల్స్ లోంచి ఫైర్ చేసేటప్పుడు జనరల్ గా మనం ఇండియాలో కూడా బంకర్ పైన 2-3 అడుగులు మట్టి వేస్తాం. దానివల్ల ఏంటంటే ఆ బాంబు దాని మీద పడినా కానీ లోపల ఏం డ్యామేజ్ అవ్వకుండా. సో దీన్నే ఇప్పుడు మట్టి కాకుండా సిమెంట్ కూడా వేయచ్చు. కొన్ని సాలిడ్ బంకర్స్ లో సిమెంట్ కూడా ఉంటుంది. అలాగే ఇరాన్ ఏం చేసిందంటే వాళ్ళ న్యూక్లియర్ సెంట్రిఫ్యూజెస్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు ఎప్పుడో ఇజ్రాయెల్ చేసిన అటాక్ ని గుర్తుపెట్టుకుని దాదాపు 80 మీటర్ల లోతు భూమిలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టుకున్నారు, సెంట్రిఫ్యూజెస్ ఫ్యాక్టరీస్, ఎస్పెషల్లీ 2 ప్రామినెంట్ లొకేషన్స్. వాటిని డిస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ లేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఫైర్ చేసే మిసైల్స్ కానీ, రాకెట్స్ కానీ, వేరే బాంబులు కానీ 80 మీటర్ల లోతు వెళ్ళి డిస్ట్రక్షన్ చేయగలిగే కెపాసిటీ లేదు వాటి. కేవలం ఇది ప్రపంచంలో ఇద్దరి దగ్గరే ఉంది ఈ టెక్నాలజీ. ఒకటి అమెరికా, ఒకటి రష్యా. అమెరికాలోది GBU-57 అంటారు. ఇది దాదాపు 14 టన్స్ బరువు ఉంటుందండి, కొంచెం తక్కువగా 14 టన్స్ ఉంటుంది బరువు. అంటే ఏంటంటే దాన్ని ఫైర్ డెలివరీ మెకానిజం కూడా 13 టన్నులు ఎత్తగలిగే సామర్థ్యం ఉండాలి. ఇది అమెరికాలో కేవలం B2 బాంబర్, స్ట్రాటజిక్ స్టెల్త్ బాంబర్ ఒకటి ఉంది. అది కేవలం 2 ఎట్ ఏ టైం 2 మాత్రమే క్యారీ చేయగలదు. దీనిలో ఈ బాంబు మెకానిజం ఎలా ఉంటుందంటే మనం బోర్వెల్ తవ్వుతున్నప్పుడు కింద స్టార్టింగ్ లో పెద్ద హార్డ్ అండ్ టిప్ ఉంటుంది. ఆ టిప్ లాంటిది ఈ బాంబులో కూడా అమర్స్తారు. దానివల్ల ఏంటంటే వెనకాల ఎక్స్ప్లోజన్ అయినప్పుడు ఎక్కువ లోపలికి వెళ్ళేది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళా సెకండ్ స్టేజ్ లో ఇంకో ఎక్స్ప్లోజన్ అవుతుంది. దానివల్ల ఇంకా మళ్ళా లోపలికి వెళ్తుంది. దాని తర్వాత కావాలంటే మళ్ళా థర్డ్ ఎక్స్ప్లోజన్ కూడా పెట్టే విధానం ఉంటుంది. ఆ థర్డ్ ఎక్స్ప్లోజన్ పెట్టినప్పుడు ఇంకా బాగా డెప్త్ వెళ్తుంది. ఈ టెక్నాలజీ ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దగ్గర లేదు. అంటే నార్మల్ కొన్ని బంకర్స్ ని పెనిట్రేట్ చేయగలిగే వీళ్ళ దగ్గర బాంబ్స్ ఉన్నాయి, కానీ ఇంత డీప్ గా అంటే 85 మీటర్స్ అంటే దాదాపు మీకు 250 అడుగులు పైన వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే కేవలం G57 బాంబ్స్ కి ఆ టెక్నాలజీ ఉంది. అంటే ఏంటంటే దీనివల్ల ఒక ఇంప్లికేషన్ కూడా ఉంది. ఇజ్రాయెల్ ఫైర్ చేయలేదు. దీనికి అమెరికన్ స్టెల్త్ బాంబర్స్ కావాలి, అమెరికన్ పైలట్స్ కావాల్సి ఉంటుంది, అమెరికన్ బాంబ్స్ కావాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫార్తో అండ్ ఇంకొక దాని పక్కనే ఇంకా టెహరాన్కి నార్త్ వెస్ట్ లో ఉన్న ఒక రియాక్టర్. ఈ 2 రియాక్టర్స్ దగ్గర 85 మీటర్ల లోతు ఉండడంతో, కొండల్లోకి మలచడంతో ఈ బాంబులు వాడే అవకాశం ఉంది, వాడాల్సి వస్తుంది ఒకవేళ డిస్ట్రక్షన్ చేయాలి. ఈ బంకర్ బస్టర్ బాంబ్ అనేది 13,000 కేజీలు ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ బంకర్ బస్టర్ బాంబ్ ని ప్రయోగిస్తే గనక అది ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుంది? నష్ట తీవ్రత ఎలా ఉంటుంది? నష్టం వైడ్ ఏరియా అవదండి, లోపలికి ఇదే డీప్ పెనిట్రేషన్, దాని ఆ బోరింగ్ వెల్ అయినట్టు లోపలికి వెళ్ళిపోతుంది. దీనివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉండదు. కానీ ఒకటే ఏంటంటే ఇది బంకర్స్ మీద, ఇప్పుడు ఎస్పెషల్లీ న్యూక్లియర్ రియాక్టర్స్ మీద కానీ అటువంటి వాటి మీద వాడినప్పుడు కేవలం ఒక బాంబు సరిపోదు, కనీసం కొన్ని 6 డజన్ వాడాల్సి ఉంటుంది. న్యూక్లియర్ బాంబ్ దీన్ని ప్రయోగించడం వల్ల నాశనం అయిపోతుంది అంటారా? న్యూక్లియర్ బాంబు నాశనం అవుతుంది, దీనివల్ల నాశనం అవుతుంది. ఎందుకంటే న్యూక్లియర్ బాంబు పేల్చే, దానికి స్టోర్ చేసే విధానం వేరు, దాన్ని పేల్చే విధానం వేరు. దానికి మామూలు ఇగ్నిషన్ వల్ల అది పేలదు, కాలినా కానీ అది డ్యామేజ్ అవ్వదు. కేవలం సెంట్రిఫ్యూజెస్ ఏదైతే యురేనియం రిఫైన్ చేసి కనీసం 60-70% రిఫైనరీ ప్రాసెస్ తీసుకొస్తుందో అది మాత్రం డ్యామేజ్ అవుతాయి. అండ్ ఈ బంకర్ బస్టర్ బాంబ్ ని అసలు ఎలా ప్రయోగిస్తారు? మామూలుగా మిసైల్ లా కూడా వాడచ్చు, కానీ అప్పుడు రేంజ్ ఎక్కువ ఉండదండి. ఎందుకంటే దీని హెవీ వెయిట్ వల్ల
రేంజ్ ఎక్కువ రాదు. అందుకని జనరల్ గా విమానాలకి వింగ్స్ కింద మామూలు బిగించి ఆ విమానాలు పంపిస్తారు. అది ఇందులో కూడా కొంచెం ప్రెసిషన్ స్ట్రైకింగ్ ఉంటుంది, కానీ ఏంటంటే ఇది జనరల్ గా అంత హోమ్ చేసే అవకాశం ఉండదు. అందుకని చెప్పి విమానాలు డైరెక్ట్ గా టార్గెట్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఎత్తులో ఫైర్ చేస్తారు. అది ఫైర్ చేసినప్పుడు ఒక యాంగిల్లో వెళ్ళినా కానీ దాని మీద బంకర్ మీద పడి స్ట్రైట్ అయ్యి అప్పుడు డీప్ పెనట్రేషన్ చేస్తుంది. ఇది GBU 57 అన్న ఈ మోడల్ ప్రూవెన్ టెక్నాలజీ తోటి దాదాపు 200 అడుగులు అంటే 66 to 67 మీటర్స్ పెనట్రేట్ చేయగలదు. ఇది అంతకుముందు ప్రూవ్ అయింది కూడా. అంటే ఈ బంకర్ బస్టర్ బాంబ్ ని అమెరికాని కోరడం అంటే ఉద్దేశం ఏమనుకోవచ్చు? ఇరాన్ అధ్యక్షుడిని చంపడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? అది అనుకోలేము, ఎందుకంటే ఆయన కూడా బంకర్లోనే ఉండుంటారు. కానీ ఆయన అంత డీప్ 85 మీటర్స్ లోపలికి వెళ్ళడం అంటే మీకు అక్కడ ఆక్సిజన్ ప్రెషరైజేషన్ ఇది కావాల్సి ఉంటుంది. ఆయన బహుశా 20-25 మీటర్స్ డెప్త్ లోనే ఉండుంటారు ఎక్కడ బంకర్స్ ఉన్నా కానీ. ఇది బేసికలీ వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్ అదే సెంట్రిఫ్యూజెస్ క్యాపబిలిటీ ఇప్పుడు ఇంకా 2 ప్లేసుల్లో ఏమాత్రం పెద్ద డ్యామేజ్ చేయలేకపోయారు. కేవలం ఎంట్రన్స్ డ్యామేజ్ చేశారు, కానీ ఒరిజినల్ సెంట్రిఫ్యూగల్ మెకానిజం అయితే ఎక్కడుందో అది డ్యామేజ్ చేయడానికి 85 మీటర్స్ డెప్త్ కావాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అంచనా. అలాగే ఇరాన్ ఇంకోటి ఏం చేసిందంటే వీళ్ళ నార్థన్ ప్రాంతంలో చాలా కొండలు ఉన్నాయి. ఆ కొండల్లోకి ఈ రియాక్టర్ వీటిని తీసుకెళ్లారు, ఈ చేసే సెంట్రిఫ్యూజెస్ ఏం చేస్తాయంటే మామూలుగా మనం మెటల్ ని స్మెల్ట్ చేసి అందులోంచి మంచి ఓర్ని బయటికి తీసుకొచ్చినట్టు రిఫైనింగ్ చేసినట్టు యురేనియం ఉన్న ముడి పదార్థాన్ని తీసుకుని దాన్ని తిప్పడం ద్వారా అందుకనే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అన్నది వస్తుంది. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా యురేనియాన్ని రిఫైన్ చేస్తుంది. 70% కనీసం రిఫైన్మెంట్ లేకపోతే అది అణుబాంబుకి పనిచేయదు. ఐడియల్ గా 90% ఉండాలి, కానీ కనీసం 70% ఉండాలి. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అడిగినట్టుగా అమెరికా బంకర్ బస్టర్ బాంబు ఇస్తుందంటారా? అసలు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యన యుద్ధం కొనసాగే అవకాశం ఉందా, లేదంటే అమెరికా ప్రమేయం వల్ల ఆగిపోయే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఈ రోజు మార్నింగ్ న్యూస్ ప్రకారం ఇంకా వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఆయోతల్లాని మేము రక్షిస్తున్నాం, మీరు ఎక్కడున్నారో మాకు తెలుసును, మిమ్మల్ని అసాసినేట్ చేయడం మాకు పెద్ద కష్టమేం కాదు, మాకు చాలా ఈజీ, అన్ని ప్లాన్స్ ఉన్నాయి అని భయపెట్టి ఎలాగోలాని వాళ్ళ చేత అగ్రిమెంట్ తీసుకోవాలని చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి ఇచ్చే పరిస్థితి లేనేలేదు. ఒకవేళ ఇజ్రాయెల్కి ఇచ్చినా కానీ ఇజ్రాయెల్కి ఆ డెలివరీ మెకానిజం లేదు. ఆ డెలివరీ మెకానిజం కూడా అమెరికా నుంచే రావాలి. అది B-2 స్టెల్త్ బాంబరే చేయగలదు. ఆ B-2 స్టెల్త్ బాంబర్స్ ఇజ్రాయెల్ దగ్గర లేవు. నాటో ఫోర్సెస్ దగ్గర కూడా వేరే వాళ్ళ దగ్గర పెట్టరు, వాళ్ళు కేవలం అమెరికానే వాడుతుంది. ఆ బాంబర్స్ ప్రస్తుతానికి వాళ్ళు మిడిల్ ఈస్ట్ లో ప్లేస్ చేసి కూర్చున్నారు. బహుశా సైప్రస్ లోను వీటిలో టర్కీలోను ఉన్నాయి అవి. ఆ వాటి మీద బిగించి వాడాల్సి ఉంటుంది, అమెరికన్సే వాడాల్సి ఉంటుంది. అప్పుడు అమెరికా యుద్ధంలోకి డైరెక్ట్ గా దిగినట్టే లెక్క ఉంటుంది. సో ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగే అవకాశాలే ఉన్నాయంటారా? తప్పనిసరిగా, ఎందుకంటే ఇరాన్ అన్నది పర్షియా చాలా ఓల్డ్ సివిలైజేషన్. ఓల్డ్ సివిలైజేషన్స్ ఏంటంటే నేషనలిస్టిక్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. లోపల ఎన్ని విభేదాలు ఉన్నా కానీ బయట వాళ్ళకి మాత్రం ఒక యూనిఫైడ్ ఫ్రంట్ పెట్టగలుగుతారు. ఇప్పుడు ఇరాన్ కూడా కేవలం పర్షియన్స్, ప్యూర్ పర్షియన్స్ కేవలం 55%, 45% షియాస్ అయినా కానీ వేరు నైబరింగ్ దేశాలతోటి కల్చరల్ అండ్ మిగతా సోషల్ లింక్స్ ఉన్నవాళ్ళు, అంటే బెలూచిస్తాన్ తోటి లింక్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అజర్బైజాన్ తోటి లింక్ ఉన్న వాళ్ళు ఉన్నారు, తుర్క్మెనిస్తాన్ తోటి లింక్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాగే సదర్న్ లో ఇరాక్ తోటి లింక్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాగా 7, 6, 8 దేశాలతోటి లింక్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు యునైటెడ్ ఫ్రంట్ పెడతారు, వాళ్ళకి ఇది తీవ్రంగా రెసిస్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి కంబైన్డ్ మైట్ ఆఫ్ యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ కంబైన్డ్ మైట్ కి లొంగిపోక తప్పదు. కానీ వాళ్ళు, నేను అనుకోవడం ఏంటంటే ఓల్డ్ సివిలైజేషన్ కాబట్టి చాలా దీర్ఘమైన పోరాటం చేయాలని చూస్తారు. రైట్, థ్యాంక్ యూ సార్. బంకర్ బస్టర్ బాంబ్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ.